ప్రభు యేసుకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ ఛానల్ గ్లోరీ ఆఫ్ ద లోర్డ్ దేవుని చిత్తానుసారముగా హైదరాబాద్ నగరంలో పరిచయం చేస్తున్న ప్రవక్త్రి అయిన హిల్డా గారు వారికి దేవుడు తెలియపరిచిన అనేక వర్తమానములు, వారి సంఘములో దేవుడు చేయుచున్న మహత్కార్యములను గురించి అందరికీ తెలియపరచాలని, వీటి ద్వారా అందరూ కూడా మేలులు పొంది అత్యధికముగా అన్నిటికీ మించి దేవునితో లోతైన అనుభవంలో నడవాలని కోరుకుంటూ ఈ ఛానల్ను ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా మీరంతా ఎక్కువ దీవెనలు పొందాలని కోరుకుంటున్నాము. అభిషేకం యొక్క ప్రాముఖ్యత గురించి సందేశం మనం ఈ సమయంలో విందాము. అభిషేకము అనగా దేవుని ఆత్మతో నింపబడినప్పుడు అభిషేకం మన మీద అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధముగా యెషయా 61:1-3 వరకు మనం చూస్తే, యెషయా మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు దీనులకు సువార్త మనం ప్రకటించుటకును అని మొదలైంది. కనుక ఈ అభిషేకం చాలా అద్భుతమైంది. ఆకలి దప్పులు కలిగి ఉండాలి, విశ్వాసంతో ఎదురు చూడాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఈ అభిషేకము ఆకలి దప్పులు కలిగిన మన జీవితాల్లో ప్రభు మన మధ్యకు వచ్చి మనల్ని అభిషేకిస్తాడు. ఈ విధంగా అభిషేకం అనగా దాని యొక్క సాదృశ్యం ఏంటంటే, అభిషేకం అనగా కుమ్మరించబడ్డ దేవుని యొక్క సేవ చేయుటకు ప్రభువు తానే తన శక్తిని, బలమును అభిషేకము ద్వారా మన మీద కుమ్మరిస్తున్నాడు. మనలను అభిషేకించి పైనుండి వచ్చిన శక్తి చేత మనతో ఉండి మన జీవితాల్లో ఆయన పని చేస్తున్నాడు. ఈ విధంగా అభిషేకము చాలా గొప్పది. పరిచర్య చేయుటకు విశేషమైన అభిషేకం మనకు అవసరం. అపొస్తలుల కాలములో పరిచర్యకు, సువార్థికులకు, కాపుర్లకు, ఉపదేశకులకు ఈ యొక్క అభిషేకం ప్రభు యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపి అభిషేకాన్ని రుజువు చేశాడు. పాత నిబంధన కాలములో యాజకులు అభిషేకము, ప్రవక్తలు అభిషేకము, రాజుల అభిషేకము అని 3 రకములుగా అభిషేకించాడు దేవుడు. ఈ విధంగా మన జీవితాల్లో అభిషేకము చాలా అవసరమైనది. అభిషేకం బలవంతులుగా ఉంటారు. అభిషేకము చేత మన మీద దేవుని కృప విస్తరిస్తుంది. అభిషేకము చేయబడిన వారు ఆత్మ ఆయా పరిచర్యల్లో కూడా దేవుడు నడిపిస్తాడు. అభిషేకము ద్వారా పరలోకం యొక్క శక్తి మనలో ఉంచబడుతుంది. పైనుండి వచ్చిన శక్తి ఈ విధంగా పొందుకుంటాం మనం. పట్టణంలో నిలిచిండుడి లోక 28:49 వచనం ప్రకారం పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల్లోను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని సెలవిస్తున్నాడు. ఈ విధంగా అభిషేకము కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండవలసింది. మనము దేవుని సన్నిధిలో కలిగి ఉన్నప్పుడు అభిషేకం మన మీద బలంగా పనిచేస్తుంది. అభిషేకం ద్వారా చాలా ధైర్యాన్ని వస్తుంది. పిరికివారైన వారు కూడా అభిషేకం పొందుకున్నవారు బలమైన సాక్షులుగా ఉన్నారు అపొస్తలుల కాలంలో. ఈ విధంగా అభిషేకం యొక్క ప్రత్యేకత చాలా గొప్పది. మన జీవితాల్లో అభిషేకం చాలా అవసరమైనది. మనము దేవుని కొరకు జీవించే, దేవునిలో ఉండాలి అని మనలో ఎప్పుడైతే ఆశ కలుగుతుందో తప్పకుండా మనము దేవునిలో ఉండుటకు అభిషేకం కోసం ప్రత్యేకమైన ప్రార్థించి దేవుని గోజాడినప్పుడు తప్పక దేవుడు అభిషేకం చేస్తాడు. పేతురు చూడండి, అభిషేకం లేనప్పుడు పిరికివాడిగా ఉండి దేవుణ్ణి 3 మార్లు ఒప్పుకోలేదు, అబద్ధమాడాడు ఎరగనని. తనకు అభిషేకం వచ్చినాక బలమైన సాక్షిగా, సువార్థికుడిగా మారటమే కాకుండా తను జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక అద్భుతంగా మనం చూసాం.
పేతురు నీడబడి 3000 మంది మరి స్వస్థత పొంది ఒక్కసారి రక్షించబడ్డారు. అభిషేకం యొక్క బలము చాలా గొప్పది. అభిషేకం కోసం అడగండి, ప్రభు తప్పకిస్తారు, విజయాలు సాధిస్తాం. అభిషేకం పైనుండి దిగి వస్తున్న మన జీవితాల్ని తారుమారు చేస్తుంది. మనం నార్మల్గా ఉంటున్న సామాన్యులు అయిన మనము అసామాన్యులుగా మనం ఉండగలము దేవుని కొరకు. ఇది మనం ఆలోచిస్తే అభిషేకం యొక్క ప్రత్యేకత మీరు చాలా మేలు పొందుకుంటారు. అభిషేకం ఉన్నవారు ధైర్యంగా ఉంటారు. ఈ విధంగా మనకు అందుకే అభిషేకం కావాలి, అభిషేకం జయించాలి. సాతాను ఏం చేయాలన్నా అభిషేకించబడిన వారి దగ్గరకు రాలేదు. ఎందుకంటే అది గడగడ వణిగిపోతూ ఉంటుంది. అభిషేకం వీరిలో ఉందా లేదా అని సాతానికి అంతా తెలుసు. అందుకే మనలో అభిషేకం మనకి తెలుస్తుంది. అందుకే సాతాను క్రియలు మనం ఈజీగా వాటిని పారద్రోలుతాం. దేవునికి స్తోత్రం. కనుక ఈ సందేశం వింటున్న మీరు చాలా విశ్వాసంతో ఉండండి. కనుక మరి ప్రభువైన యేసు అభిషేకము నొందిన వారు నొందుటకు సేవను ప్రారంభించలేదు నొందే వరకు. ఎందుకంటే 30 సంవత్సరములు వయసులో యోర్దాను నదిలో బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చింది. అప్పుడే ఆయన ప్రభు ఆత్మ నా మీదకి వచ్చున్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించినని చెప్పుచూ సేవకుడు బయలుదేరుతాడు. ఆ విధంగా అభిషేకం యొక్క విలువ చాలా అద్భుతమైనది. మన జీవితాల అభిషేకం కావాల్సిందే. ఏది ఏమైనా అభిషేకం కోసం మీరు ప్రయాసపడండి, ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. యోహాను 9:4లో మనం చూస్తే ప్రభు రాత్రింబవళ్ళు ప్రయాసపడ్డాడు. దేవుడు నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించబడి ఆయన మరి బైబిల్ ఈ విధంగా తెలియజేస్తుంది. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో కూడా చూస్తే అభిషేకం ఎడల తృష్ణగొని ఉన్న వారు చాలామంది ఉన్నారు. ఆసక్తి కలిగేటం. అభిషేకం పరిచర్యలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ పరిచర్య ఏమనగా సమర్థత కలిగి ప్రభు యొక్క సన్నిధిలో సమర్పణ కలిగి ఉంటాము. ఈ విధంగా దేవుని యొక్క సన్నిధి మనకి అపొస్తలుల బోధ యందును మరి అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం నుండి 46 వచనాల వరకు మనం చూస్తే అభిషేకం వలన వాళ్ళు ఏం చేశారు, అభిషేకం ఎలా వచ్చిందంటే అపొస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ఎడతెగని ప్రార్థన యందును, మరి ఈ సహవాసమందును కలిగి ఉండుట వలన వారిలో ప్రతివానికి భయము కలిగిన భయము కలుగుట వలన వాళ్ళకి సూచక్రియలు మహత్కార్యాలు చూసారు వాళ్ళు. ఎందుకంటే భయం ఎప్పుడు వచ్చింది? దేవుని బోధ విని. అపొస్తలుల బోధ అంటే ప్రత్యేకత ఉంది. అపొస్తలుల బోధలో ఏ బోధన గురించి ప్రత్యేకత చెప్పలేదు, కానీ అపొస్తలుల బోధ గురించి ప్రత్యేకత మనం చూస్తున్నాం. అందుకే అపొస్తలుల బోధ ఏంటంటే కరెక్ట్గా దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు ఆయన. పౌలు అందుకే పౌలు అంటాడు, నేను దేవుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అంటున్నాడు. ఈ విధంగా మరి అపొస్తలుల కాలములో విశ్వాసులు పరిశుద్ధులు విశ్వాసముతో జీవించి ఉన్నారు. కనుక విశ్వాసం ఎలా వచ్చిందంటే అపొస్తలుల బోధకు నిలబడి ఉన్నారు. ప్రతిరోజు రొట్టె విరుచుట యందును, ఎడతెగని ప్రార్థన యందును, సహవాసమందును కూడా. ఏ సహవాసం? నామకార్థ క్రైస్తవులు ఉంటారు,
వాళ్ళు నామకార్థంగా 10 నిమిషాలు ప్రార్థన చేస్తారు, అది వేరు. దేవుడు వినే ప్రార్థన వేరు. అది విశ్వాసంతో కూడిన ప్రార్థన. మన క్రియలు దేవునికి అప్పగించుకొని సమర్పణ కలిగే జీవితము ఆ విధంగా ఉన్నప్పుడు అపోస్తుల బోధలో నీవు కూడా నిలిచినట్లే. ఈ విధంగా మన జీవితాల్లో ప్రభువును కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. అందుకే అక్కడ 44వ వచనములో అపోస్తల కార్యం 2వ అధ్యాయం 44లో ప్రతి ఒక్కరు కూడా సూచక్రియలు మహత్కార్యములు జరిగినాయి. ఎప్పుడు జరిగినాయి అంటే ప్రతి వానికి భయం కలిగింది. భయం కలుగుట వలన సూచక్రియలు మహత్కార్యములు జరిగిన. ఇంకేం చేశారంటే వాళ్ళకి ఆస్తులు సమిష్టి కొలది, అంటే వారికి సరిపడా ఉంచుకొని మిగిలింది అపోస్తుల పాదముల ఎదుట వేసారు. ఈ వాక్యము ఎంత స్పష్టంగా ఉన్నప్పుడు ఎవరైనా కనీసం దశంభాగం ఇవ్వటానికి ముందుకు రాలేరు. దశంభాగం చాలా విలువైంది. దేవుడు అదే చూస్తున్నాడు. అందుకే పేద విధవరాలు కానుక వేసేటప్పుడు చూశాడు ఎవరెవరు ఎంత వేస్తున్నారు. అందరూ పెద్ద మొత్తం చాలా వేసారు, వారెవరిని పట్టించుకోలే. పేద విధవరాల గురించి ప్రత్యేకంగా చెప్పాడు దేవుడు. కానుక పెట్టి దగ్గరే కూర్చుంటాడు దేవుడు. కూర్చున్నాడు. దేవునికి తెలుసు కదా ఎవరెంత వేసారో. ఆయన దేవుడు కదా. కనుక విశ్వాసంతో కూడిన జీవితాలు మనం జీవించినట్లయితే మన జీవితాల్లో మేలు, దీవెన, ఆశీర్వాదాలు చూస్తాం. నీకు కనబడే సహోదరి బాధలో ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు నువ్వు చూసి మౌనంగా ఉంటూ అది మరి ప్రార్థనాపరుల యొక్క లక్షణం కాదు. ప్రార్థనాపరులు తెగిస్తారు, విశ్వాసం కలిగి ఉంటారు, దేవుని భయం కలిగి ఉంటారు. కనుక నీ ప్రక్కనే నీ సహోదరి దుఃఖంలో, వేదనలో ఉన్నప్పుడు దర్శించి పరామర్శించి విశ్వాసముతో వారికి ధైర్యం చెప్పి నీ తగిన సహాయం వారికి చేయాలి. ఈ విధంగా నీవు ఉన్నప్పుడు ప్రభు యొక్క మహిమ చాటుతావు, ప్రభు యొక్క ప్రేమను నువ్వు చూపిస్తావు. అంతేకాని నువ్వు చలి కాసుకో, నేను వెళ్ళొస్తాను, చలిగా ఉందా అనుకుంటూ వెళ్ళటం కాదు. దేవుడు ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు. ఎందుకంటే నీకున్న దానిలో లేని వారికి ఇవ్వాలి, కానీ నీకున్న దానిలో లేని వారికి ఊరికి ఇవ్వటం కాదు. దేవుని నామం పేరట ఎవరికి ఇస్తావు అంటే సేవకులకే ఈ దినాల్లో ఇవ్వలేకపోతున్నావు. ఇంకా నీ ప్రక్క వారికి సహాయం చేయాలంటే ఊరికే చేయలేవనుకో, బదులుగైనా చేయవచ్చు. అలా కూడా చేయని వారిని నేను చాలామందిని విన్నాను, చూస్తున్నాను, చాలా బాధపడుతున్నాను. అయ్యో, లోకంలో పరిశుద్ధులని ప్రార్థించేవారని చెప్పుకునేవారు ఇలానే ఉంటారా ఏంటి ప్రభువా, వారు నీ దీవెన పొందుకుంటున్నారు కానీ నీ ప్రేమ చూపించట్లేదు అని చాలా విషయాల్లో వేదన పడతాను. కానీ ప్రతి ఒక్కరికి లెక్క ఉంది. లెక్క అప్పచెప్పవలసిందే. అది మంచిదైనాను సరే, చెడైనాను సరే, ప్రభు సన్నిధిలో ఒకరోజు తీర్పులోకి రావాల్సిన్నది. అది గుర్తుపెట్టుకొని నా సహోదరి, సహోదరుడా, విశ్వాసంతో కూడిన జీవితం కలిగి ప్రభు ప్రేమను చూపించు, చాటించు. దేవుని స్తోత్రం. ఈ సందేశం దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.